ఇక్కడ గనిని లేపడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ఎంత బుజ్జుకున్నాడు కదా మా గని. పండు వాళ్ళు మార్నింగ్ 6కే లేచిపోయారు. వాళ్ళు ఎప్పటి నుంచో లేపుతున్నారు, మేము అసలు లెగలేదు. నేనైతే ఎలాగోలా లేచాను, గని అయితే అసలే లెగట్లేదు. పండు అన్య వీళ్ళందరూ కలిసి గనిని లేపడానికి చాలా ట్రై చేశారు, కాకపోతే గని అయితే అస్సలు లెగలేదు. అది నాకు మాత్రమే తెలుసు మా గనిని ఎలా లేపాలో. ఏదోలా బుజ్జగించి మా గనిని అయితే లేపేశాను. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాము. మేము ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ లోనే తింటాం అనమాట. సో మాకు ఇక్కడ నచ్చుతుంది, టేస్ట్ అండ్ హైజీన్ గా ఉంటుంది, కొంచెం నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి గమనించారా, నేను నా 2 పిలకలు తీసేసాను అనమాట. మీరే కామెంట్ చేసి చెప్పండి, నాకు 2 పిలకలు బాగున్నాయా లేకపోతే పోనీటైల్ బాగుందో. నాకైతే ఈ సింగిల్ పిలకలోనే బాగుంది అనిపిస్తుంది, కాకపోతే అలా కూడా బాగున్నాను అనుకోండి, కాకపోతే చిన్న పిల్లలా ఉన్నాను అనమాట, అందుకే నేను తీసేసాను. ఇంకా మేము మాకు కావాల్సిన టిఫిన్స్ అయితే చెప్పుకున్నాం అనమాట. ఇంకా మా టిఫిన్స్ వచ్చే వరకు మేము ఎక్కడికి వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. అరకు మేము చాలా సార్లు వచ్చిందే, కాకపోతే ఫ్రెండ్స్ తో అయితే మేము ఎక్కువ రాము. నార్మల్ గా మా ఇద్దరికి అనిపిస్తే మా ఇద్దరమే వచ్చేస్తాం అనమాట ఏ టైం అయినా. పండు ఎర్లీ మార్నింగ్ 6కే తినేసింది అనమాట. ఇంకా పండుగ ఆకలేస్తుంది. నేను పండుగ అప్పుడు చెప్పాను అనమాట, చాపరాయి దగ్గర ప్రాన్ కబాబ్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఇంకా నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే మన వైజాగ్ లో ఉన్న టేస్ట్ ఉండదు, అక్కడ కొంచెం యూనిక్ అనిపిస్తుంది. సో ఇంకా మేమైతే చాపరాయికి స్టార్ట్ అయ్యామన్నమాట ఆ కబాబ్ తినడానికి. ఏం చేసాము నెక్స్ట్ వ్లాగ్ లో చూసేయండి.